హలో అండి. అందరు ఎలా ఉన్నారు? మీరెప్పుడైనా సొరకాయతో పాయసం చేశారా? అసలు సొరకాయతో కూడా పాయసం చేస్తారని మీకు తెలుసా? నిజమండి. ఈ పాయసం ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను. ఇప్పుడే తలుచుకున్నా కూడా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. నాకు స్పెషల్‌గా సొరకాయ పాయసం అంటే చాలా ఇష్టం. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఒకసారి తిన్నవాళ్ళైతే ఇంట్లో సొరకాయ తెచ్చుకున్న ప్రతిసారి కొంత కూరకి లేదా పప్పుకి పెట్టుకొని మిగిలిన కాయతో ఈ పాయసం మాత్రం తప్పకుండా చేసుకుంటారు. అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ టేస్టీ అండ్ హెల్దీ సొరకాయ పాయసం ఎలా చేయాలో చూద్దామా? ముందుగా మా ఛానల్‌కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఒక బౌల్లోకి టీ గ్లాస్ సహాయంతో బియ్యాన్ని తీసుకోవాలి. మనము ఎంత సొరకాయ తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా బియ్యం వేసుకోవాలి. నేను ఇక్కడ స్టోర్ బియ్యం తీసుకుంటున్నాను. దీనితో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మీ దగ్గర అది లేకపోతే సాధారణంగా అన్నం వండే బియ్యాన్ని కూడా ఉపయోగించవచ్చు. బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. నేను కొంచెం పెద్ద సొరకాయ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ బియ్యం నానబెట్టాను. నేను పొడవుగా ఉండే సొరకాయ తీసుకున్నాను. మీకు కావాలంటే గుండ్రంగా ఉండే సొరకాయతో కూడా చేసుకోవచ్చు. ఏ సొరకాయతో చేసినా ఈ పాయసం చాలా బాగా వస్తుంది. ఇప్పుడు సొరకాయని శుభ్రంగా కడిగి పైన ఉన్న చెక్కు తీసేసి చివరన రెండింటిని కూడా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత గుండ్రంగా ముక్కలు కోసి వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా కాయ మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ సొరకాయ పాయసం లేత కాయతో చేస్తే చాలా బాగుంటుంది, కానీ ముదిరిన దాంతో అయినా చేసుకోవచ్చు. మీరు కనుక తీసుకున్న సొరకాయ ముదిరినదైతే లోపల ఉన్న గింజలను తీసేయండి. లేత సొరకాయ అయితే అలాగే ఉపయోగించుకోవచ్చు. నేను తీసుకున్నది ముదిరిపోయింది కొంచెం, అందుకని నేను అందులో ఉన్న గింజలన్నీ కూడా ఇలా సపరేట్ చేసి కొత్త కాయని మాత్రం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ముక్కల్ని కుక్కర్లో వేసి ఉడికేంత వరకు నీళ్లు పోసి మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత విజిల్ పైకని మూత తీసి అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని ఒక గిన్నెలోకి కానీ చెమ్ములోకి కానీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికిన సొరకాయలో 1 కప్పు వరకు బెల్లం తురుము వేసి బాగా మెత్తగా మెదుపుకోవాలి. మనం ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు నానబెట్టుకున్న బియ్యం బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. లేదు అంటే ఇంకో ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు. ఈ బియ్యాన్ని నీళ్లు ఏమీ లేకుండా వడకట్టి బియ్యం కొంచెం ఆరిన తర్వాత మిక్సీలో వేస్తే పొడి పొడిగా వస్తుంది. ఆ పౌడర్ని కూడా మనం ఉడికించుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె లేదా బాండీ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ లేదా వెన్న కానీ వేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మంచి అరోమా వచ్చే వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు సేమ్ బాండీలోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఉడికించుకోవాలి. మీరు కావాలంటే ఇది బాండీ హీట్ ఎక్కుంది కాబట్టి బాండీని కొంత చల్లారిన తర్వాత అయినా బియ్యాన్ని ఉడికించుకోవచ్చు. లేదంటే వేరొక పాత్ర పెట్టి దానిలోకి మనం ఎంతైతే బియ్యాన్ని తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ తీసుకొని పిండిని ఉడికించుకోవచ్చు. నేనైతే సేమ్ బాండీని కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటున్నాను. మనం పిండి వేసేటప్పుడే ఎక్కడ ఉండకట్టకుండా కలుపుకుంటూ వేసుకోవాలి. బాండీ హీట్గా ఉన్నప్పుడు మాత్రం మీరు బియ్యం పిండి వేయొద్దు, అది తప్పకుండా ఉండలు కడుతుంది. కాబట్టి బాండీ కొంచెం చల్లారిన తర్వాత ఈ పిండి వేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్ మీదే ఉడికించండి. ఇలా చేస్తే పాయసం చాలా స్మూత్గా వస్తుంది. వీడియోలో చూపిస్తున్నంతగా బాగా ఉడికిన తర్వాత ముందుగా మెదిపి పెట్టుకున్న సొరకాయ మిశ్రమాన్ని వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ సమయంలో ఒకసారి స్వీట్ని టేస్ట్ చూసి మీకు తీపి సరిపోకపోతే ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు. ఇక్కడ ఖచ్చితమైన కొలతలంటూ ఏమీ ఉండవు. మీకు నచ్చినట్లుగా తీపికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. వేసుకున్న బెల్లం అంతా కరిగి పాయసంలో కలిసిపోయి కొంచెం చిక్కబడుతుంది అనుకున్న సమయంలో 4 లేదా 5 యాలక్కాయలను దంచి వేసుకోవాలి. యాలక్కాయల ఫ్లేవరు ఈ పాయసానికి చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ఇంకొంచెం యాలక్కాయలను ఎక్కువగానే వేసుకోవచ్చు. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. చివరగా కాచి పూర్తిగా చల్లారిన పాలను కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. పాలు మొత్తం ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం యాడ్ చేస్తూ టేస్ట్ చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి.
అంతే అండి, మన రుచికరమైన సొరకాయ పాయసం రెడీ అయిపోయింది. ఈ పాయసం తయారు చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. గట్టిగా 15 నిమిషాల్లోనే అయిపోతుంది. వేడి వేడిగా తిన్నా చాలా బాగుంటుంది. కానీ నాకు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టి బాగా చల్లార్చి చల్లగా తినడం ఇంకా ఎక్కువగా ఇష్టం. ఈ పాయసాన్ని చల్లగా తింటుంటే దీని రుచి ఇంకో స్థాయిలో ఉంటుంది. నేను సాధారణంగా స్వీట్స్ ఎక్కువగా తినను, కానీ ఈ సొరకాయ పాయసం చేస్తే మాత్రం తెలియకుండానే 2-3 గిన్నెలు తినేస్తాను. అంత రుచిగా ఉంటుంది. ఈ పాయసాన్ని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? ట్రై చేస్తారా? మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రెడిషనల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం విఎన్పి కుకింగ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో కొత్త రుచికరమైన రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.